ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎందరో ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసే నాయకులు మాత్రం కొందరే. అలాంటి నాయకుడే స్వర్గీయ వరపుల రాజా. కాకినాడ జిల్లా పత్తిపాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజా రైతులకు అండగా నిలిచారు, యువతను ప్రోత్సహించారు, కార్యకర్తలకు ధైర్యంగా నిలిచారు, ప్రజలతో మమేకమై తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన్ను అనూహ్య మరణం ప్రజలకు దూరం చేసింది. రాజా భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల నుంచి ఏమాత్రం దూరం కాలేదు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుటుంబం ప్రజల మధ్య నిలిచింది. ఆగస్టు 14న స్వర్గీయ వరపుల రాజా జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఏఎన్ఎన్ తెలుగు ప్రత్యేక కథనం. స్వర్గీయ వరపుల రాజా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాతగారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ ప్రయాణం నిర్మించుకున్నారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి డీసీసీబీ చైర్మన్గా ఎదిగారు. పదవులు వచ్చిన ప్రతిసారి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి కష్టాలను అర్థం చేసుకుని పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. రైతులకే కాదు, యువతకు కూడా రాజా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని, యువతకు అవకాశాలు కల్పించాలని, వారిలో నాయకత్వ లక్షణాలను పెంచాలని కోరుకునేవారు. అందుకే రైతుల్లోనూ, యువతలోనూ, ప్రజల్లోనూ రాజాగారికి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఇక ఎన్నికల సమయంలో కార్యకర్తలతో కలిసి గ్రామాన తిరుగుతూ ప్రజలను నేరుగా కలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా తాను నమ్మిన తెలుగుదేశం పార్టీకి మాత్రం చివరి వరకు అంకితభావంతో పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో పాదయాత్రలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజల మధ్య విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు. రెండు 2023 ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వరపుల రాజా ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ కోసం, అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేశారు. ప్రచారం ముగించుకుని తన స్వగ్రామం ప్రతిపాడుకు చేరుకున్నారు. రాత్రి 8:30 గంటల వరకు పార్టీ శ్రేణులతో, బంధువులతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. అంత సాధారణంగానే ఉంది, కానీ విధి మరొక నిర్ణయం తీసుకుంది. 2023 మార్చి 4వ తేదీ రాత్రి అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు రాజా. రాత్రి 11 గంటలకు కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసింది. నిన్నటి వరకు తమ మధ్య తిరిగిన నాయకుడు ఇక లేరన్న వార్తను కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రతిపాడు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
అయితే రాజా భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆయన జీవిత భాగస్వామి వరుపుల సత్యప్రభ రాజా ఆశయాలను గుండెల్లో పెట్టుకుని ప్రజల మధ్య నిలిచారు. ప్రజాసేవలో ముందుకు సాగుతూ రాజాగారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచారు. 2024 ఎన్నికల్లో ప్రతిపాడు ప్రజలు ఎమ్మెల్యేగా సత్యప్రభ రాజాకు అందించిన విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, రాజాగారిపై ప్రజలకున్న అభిమానానికి ఇచ్చిన తీర్పుగా నిలిచింది. ఆమె ప్రతి అడుగులోనూ, ప్రతి కార్యక్రమంలోనూ రాజా జ్ఞాపకం కనిపిస్తుంది. ఒక నాయకుడు దూరమైన ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని మరొక్కసారి రుజువైంది. ఒక నాయకుడి జీవితం ఎంతకాలం అన్నది కాదు, ఆయన జీవించిన సకాలంలో ఎంతమందికి అండగా నిలిచారన్నదే ముఖ్యం. వరుపుల రాజా జీవించింది కేవలం 47 సంవత్సరాలే కావచ్చు, కానీ ఆ కాలంలో సంపాదించుకున్న ప్రజాభిమానం మాత్రం ఎప్పటికీ చెరిగిపోని గుర్తుగా మిగిలిపోయింది. రైతులకు అండగా నిలిచిన నాయకుడిగా, యువతకు ప్రోత్సాహం అందించిన నాయకుడిగా, కార్యకర్తలకు ధైర్యంగా నిలిచిన నాయకుడిగా, ప్రజలతో మమేకమైన నాయకుడిగా వరుపుల రాజా గారు ప్రతిపాడు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆగస్టు 14 స్వర్గీయ వరుపుల రాజా జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవను స్మరించుకుంటూ ANN తెలుగు ఘన నివాళులర్పిస్తోంది.